హలో! సో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ బికాజ్ ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్‌లో. సో, థాంక్స్ ఎ లాట్. ఐ యామ్ లుకింగ్ ఫర్ యువర్ ఫీడ్‌బ్యాక్, ఇంప్రూవ్‌మెంట్స్, సజెషన్స్. సో, ప్లీజ్ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. Wishing everybody a very happy Sankranti. Sankranti. Happy Sankranti. సో, సంక్రాంతి, భోగి వర్కింగ్ డే కాబట్టి ఇంట్లోనే మార్నింగ్ పూజ చేశాము. Hey, happy Bogi, everyone. So we thought we'll prepare some prasad and Bogi Mantle Petti. Actually, Bogi Mantle and Bogi Pallu, we are doing it on the weekend with our friends. But today we had a simple puja and Ivala, we got dressed up and then had some nice photo shoot. And actually, I got some packages from India. Got some laddus, so just let's open the packages and see what's inside. క్విక్ డిస్క్లైమర్ అండి ఇక్కడ. సో, ఐఎమ్ యాక్చువల్లీ రికవరింగ్ ఫ్రమ్ యాంకిల్ సర్జరీ. సో, నేనేం కుక్ చేయలేదు. ఇంట్లో చాలా స్వీట్స్ చేద్దాం అనుకున్నా, ఏం చేయలేదు. లక్కీలీ భోగి రోజు మా ఇంట్లో వాళ్ళు స్వీట్స్ పంపించారు. నువ్వుల లడ్డు, అరిసెలు అన్నీ స్వీట్స్ పంపించారు. అండ్ లైక్ దే ఆర్ డిటర్మైన్డ్ ఇయర్ నన్ను లావ్ చేసేయాలనేసి. బట్ ఇట్ వాజ్ అ నైస్ గెస్చర్. అండ్ అదే రోజు వచ్చాయి స్వీట్స్. చాలా హ్యాపీ ఉండే. పూతరేకులు, నువ్వుల లడ్డులు, అరిసెలు, యూనో ఇంకా ఐ థింక్ మురుకులు కూడా ఉన్నాయి. ఆ మురుకులు, సేవ్ అదంతా సంథింగ్ వి రియల్లీ ఎంజాయ్డ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లోకల్ ఒక సైట్ ఉంటుంది, దేశీ ఒథెంటిక్ అఫీషియల్ అనేసి. యూ కెన్ ఆర్డర్ ఇట్ ఆన్లైన్ అండ్ 1 వీక్లో వాళ్ళు పంపిస్తారు. సో అన్నీ మన ఒథెంటిక్ స్వీట్స్ అన్నీ దొరుకుతాయి ఆ సైట్లో. సో డూ చెక్ ఇట్ అవుట్. నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది మాకు ఒక 1 వీక్ తర్వాత వచ్చాయి. సో ఇట్ వాస్ గుడ్, ఇట్ వాస్ టేస్టీ, ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. అండ్ మనం నువ్వుల లడ్డు ఫ్యాన్ ఇక్కడ. సో చాలా తిన్నాను ఆ రోజు, వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఇవి కొన్ని ఫోటోషూట్ నుంచి ఆ రోజు ఈవినింగ్ చాలా కష్టంగా సారీ కట్టుకున్నాను. బట్ మా పాప షీస్ లైక్ 7 years old. ఈ పిక్చర్స్ అన్నీ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. బట్ ఇట్ వాజ్ నైస్ టైమ్, ఫ్యామిలీ టైమ్ ఈవినింగ్. అండ్ నెక్స్ట్ డే హోమ్ డిపో వెళ్ళాము బికాస్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ అ DIY బ్యాక్ డ్రాప్ డెకార్ అండి ఫర్ ద వీకెండ్ భోగి పళ్ళు. అండ్ వుడెన్ ఫ్రేమ్ కోసము హోమ్ డిపో వెళ్ళాము. అండ్ దిస్ ఇస్ ద లంబర్ ఏరియా. నాకు 4 feet by 4 feet 10 వుడెన్ స్టిక్స్ కావాల్సిండే. సో ఐ గాట్ ఇట్ ఆల్ కస్టమ్ మేడ్ ఇక్కడ. అండ్ యాక్చువల్లీ డిఫరెంట్ డైమెన్షన్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉంటాయి, ప్రీ కట్వి. యూ కెన్ గెట్ దోస్. సో ఐ గాట్ 10 of these sticks. అండ్ ఆల్సో చాలా షాపింగ్ చేసాము హోమ్ డిపోలో పిల్లలతోని. అండ్ దట్స్ మై సన్ దేర్. వాడి గురించి చెప్తాను ఇంకా. హీస్ 3 years old. అండ్ దట్స్ యాక్చువల్లీ స్ప్రే పెయింట్. అది నాకు కొన్ని ఐడియాస్ ఉండే, అందుకే తీసుకున్నాను. వుడెన్ స్టిక్స్, గ్లూ గన్, యూనో. అండ్ ఆల్సో భోగి మంటల కోసం వుడెన్ పీసెస్ అండ్ శాండ్ తీసుకున్నాను. సో పిల్లలు, ఇట్ వాస్ అ గుడ్ బ్రేక్. పిల్లలకి కూడా కొంచెం బయటికి వచ్చి షాపింగ్ అలా చేసాము. సో ఇంటికి వచ్చేసాక ఇంకా ఐ గోట్ ఆన్ టు ద వర్క్. బేసిక్లీ ఫస్ట్ థింగ్ వాజ్ వుడెన్ స్టిక్స్ చాలా రఫ్గా ఉండే. సో నేను శాండ్ పేపర్తోని దాన్ని ఫస్ట్ కొంచెం సాఫ్ట్ చేసేసి, సో దట్ ఏమైనా పేట్లు ఉంటే కుచ్చుకుంటాయి అనేసి. సో అక్కడ మా సన్ ఇస్ హెల్పింగ్ మీ. అండ్ ఆల్సో దిస్ వుడెన్ ఫ్రేమ్ ఇస్ యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ బై లెట్స్ మేక్ ఇట్ లవ్లీ అనేసి వేరే యూట్యూబ్ ఛానల్లో ఉంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. So I followed a similar method, like యూనిఫామ్ మార్జిన్స్ తీసుకొని నేను వర్టికల్ ఇంకా హారిజాంటల్ ప్యాటర్న్లో వుడెన్ స్టిక్స్ అన్నీ జాయిన్ చేశాను యూజింగ్ ద హాట్ గ్లూ. అండ్ ఇక్కడ మా వాడు యాజ్ యూజువల్ హీస్ ప్లేయింగ్. అండ్ దట్స్ యాక్చువల్లీ కాస్ట్ ఉంది నాకు, లైక్ ఉంది. ఐఎమ్ స్టిల్ రికవరింగ్ ఫ్రమ్ ద సర్జరీ. సో ఒక పీస్లో ఉండి చేస్తున్నాను. అలా ఆడుకుంటూ ఉంటాను, నేను పని చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇది యాక్చువల్లీ కైట్స్ ఆర్ ప్రీమేడ్. నేను దేశీ ఫేవర్స్ అనే సైట్ నుంచి ఆర్డర్ ఇచ్చాను. వెరీ లవ్లీ కలెక్షన్. సో డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆల్సో ఇక్కడ మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేశారు, కొంచెం ఇది చాలా హెల్ప్ చేశారు టు టై ద గార్లెండ్స్.
ఇన్ ద ఆల్టర్నేట్ బ్లాక్స్. సో నేను కొన్ని చేశాను, కొన్ని హస్బెండ్ చేశాడు, అండ్ వాజ్ క్వైట్ హెల్ప్ఫుల్. సో నా ఐడియా ఏంటంటే గార్లెండ్స్ అండ్ కైట్స్ పెట్టి ఇట్లా సంక్రాంతి థీమ్లో బ్యాక్ డ్రాప్ చేద్దామని. అండ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ టూ లేట్ ఇన్ ద నైట్. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా కంటిన్యూ చేశాను. సో ఇక్కడ కొన్ని కార్డ్ స్టాక్ షీట్స్ తీసుకొని ఐ స్టార్టెడ్ స్టికింగ్ సమ్ కైట్స్ ఆన్ టు దాట్. సో ఇది జస్ట్ సమ్ యూస్ఫుల్ ఐటమ్స్ లైక్ ట్వైన్ అండ్ థ్రెడ్ టై చేయడానికి. ఇవన్నీ నేను మైకల్స్లో కొన్నాను. అండ్ ఇలా కైట్కి గన్తో గ్లూ పెట్టేసేసి ఐ జస్ట్ స్టక్ ఇట్ ఆన్ ద కార్డ్ స్టాక్ పేపర్. అండ్ యాక్చువల్లీ కైట్కి నేను స్ట్రింగ్ కూడా వేసాను స్పార్కిలింగ్ పెన్తోని, కానీ ఇక్కడ క్యాప్చర్ చేయలేదు, బట్ ఐ యాక్చువల్లీ డిడ్ ఇట్. అండ్ అన్ని కార్డ్ స్టాక్ షీట్స్ ఫ్రేమ్కి వెనకాల సైడ్ ఐ స్టక్ ఇట్ విత్ ద గ్లూ. యాక్చువల్లీ ఆరెంజ్ కార్డ్ స్టాక్ కూడా స్టిక్ చేశాను సో దట్ గార్లెండ్స్ మధ్యలో గ్యాప్ ఉన్నా కనిపించేదని. సో దిస్ ఇస్ ఆల్మోస్ట్ ద ఫైనల్ లుక్, బట్ ఇంకా యాక్చువల్లీ చాలా వెనకాల పెట్టాలి, బ్యాక్ డ్రాప్లో సారీ అండ్ లైట్స్. అండ్ సో ఆల్మోస్ట్ ఇలా ఫైనల్ లుక్ ఉంది. సారీ ఫర్ ద రెజల్యూషన్, నాకు ఇన్స్టాగ్రామ్ రెజల్యూషన్ అలవాటు, సో అందుకే అలా క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ హస్బెండ్ ఇస్ గివింగ్ సమ్ ఫైనల్ టచెస్ టు ద డెకార్. ఇది యాక్చువల్లీ ఫ్రంట్ రూమ్లో తెచ్చి పెట్టాము. అండ్ హీస్ ట్రయింగ్ ద స్ట్రింగ్ వెనకాల సారీ వేసేసి అరేంజ్ చేద్దాం అనేసి ప్లాన్. సో హీ హెల్ప్ మీ విత్ దాట్. సో అక్కడ వెనకాల yellow కలర్ సారీ తీసుకొని బోర్డ్ ఫ్రంట్లో పెట్టాను. అండ్ బేసిక్లీ దట్స్ ద లుక్. అండ్ ఆల్సో చాలా మిస్సింగ్ అనిపించింది. యాక్చువల్లీ దాని పక్కన గార్లెండ్స్ కూడా పెట్టాను, కొన్ని చెట్లు పెట్టాను, స్టూల్స్ ఉన్నాయి. అండ్ ఫైనల్ లుక్ వాజ్ కంప్లీట్ విత్ ద లైట్స్. యాక్చువల్లీ లైట్స్ పెడితే చాలా బాగా లుక్ వచ్చింది. ఐ రియలీ లైక్ ద డెకార్. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్మోస్ట్ పిల్లలు ఈవినింగ్ 1 hour పడుకొని లేచారు. తర్వాత ఇంకా నేను ఫస్ట్ సృష్టిని రెడీ చేసేసాను. పట్టులంగా వేసేసి ఫ్రెంచ్ బ్రేడ్ వేసాను. దాని తర్వాత నేను మెల్లగా రెడీ అయ్యాను. అండ్ సృష్టికి ఇవన్నీ ఇష్టం యాక్చువల్లీ, ట్రెడిషనల్గా రెడీ అవ్వడము, గాజులు, బ్యాంగిల్స్. సో ఐమ్ హ్యాపీ షీ లైక్స్ ఇట్. తర్వాత దిస్ ఇస్ మై టర్న్ టు గెట్ రెడీ విత్ అ క్లీన్ ఫేస్ అండ్ మాయిశ్చరైజర్ పెట్టుకొని ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ అ బేస్ ఫౌండేషన్. దట్స్ అ MAC NC42. ఈ షేడ్ అందర్ స్కిన్ టోన్స్, ఎస్పెషలీ ఇండియన్ స్కిన్ టోన్స్కి చాలా బాగా సెట్ అవుతుంది. ఐమ్ షూర్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్రెడీ నో అబౌట్ ఇట్. I just took it some on the makeup brush and started applying on my face. మంచిగా బ్లెండ్ చేసేసి ఇంకా I made sure I get some equal coverage there. Trust me, నాకు కాల్ బాగాలేకపోయినా my makeup had to be on point. So because that is something that gives me real confidence and I feel good makeup వేసుకుంటే. అండ్ నెక్స్ట్ టర్న్ ఈజ్ మై కంటూరింగ్. ఈ స్టెప్ నేను అస్సలు స్కిప్ చేయను. ఐ లవ్ కంటూరింగ్, ఎస్పెషలీ చీక్ బోన్స్, జా లైన్ అండ్ నోస్. ఇట్స్ అ మస్ట్ హ్యావ్ ఇన్ మై మేకప్ రొటీన్. అంటే ఇట్లా మన స్పెషల్ ఫంక్షన్స్ ఉంటే ఐ మేక్ షూర్ ఐ కంటూర్ మై ఫేస్. తర్వాత మేకప్ వీడియో డీటెయిల్స్ అన్నీ మెల్లగా చెప్తాను, బట్ దిస్ వాజ్ అ క్విక్ వన్. తర్వాత బ్యూటీ బ్లెండర్తోని ఐ మేడ్ షూర్ ఐ బ్లెండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. ఇంకా చాలా నీట్గా యూనిఫామ్గా బ్లెండ్ చేసేస్తే ఇట్ విల్ గివ్ యూ అ నైస్ ఫేస్ లిఫ్ట్. అండ్ ఐమ్ జస్ట్ టేకింగ్ సమ్ సెట్టింగ్ పౌడర్. ఇక్కడ ఐ జస్ట్ యూస్ సమ్ Maybelline సెట్టింగ్ పౌడర్. ఐఎమ్ జస్ట్ సెట్టింగ్ అప్ ఎవ్రీథింగ్ ఆన్ మై ఫేస్. ఇట్స్ అ మస్ట్ హ్యావ్ స్టెప్. నెక్స్ట్ వచ్చేసి ఐస్. ఐఎమ్ యూజింగ్ దిస్ హుడా బ్యూటీ ప్యాలెట్. దీంట్లో ఉన్న షేడ్స్ ప్రతి ఇండియన్ స్కిన్ టోన్కి చాలా బాగా మ్యాచ్ అవుతుంది. ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ వన్ ప్యాలెట్ యూ వాంట్ టు హ్యావ్ ఇట్ ఇన్ యోర్ మేకప్ కిట్. అండ్ లైట్ షేడ్స్ ఇన్నర్ కార్నర్స్కి లైట్ షేడ్ అండ్ తర్వాత అవుటర్ కార్నర్స్కి డార్క్ షేడ్ వేసుకొని ఐ మేడ్ షూర్ ఐ బ్లెండ్ ఎవ్రీథింగ్ వెల్ యూనిఫామ్లీ. సో ఇది కొంచెం టైం పట్టింది టు మేక్ షూర్ బోత్ ద సైడ్స్ ఆర్ యూనిఫామ్. అండ్ ఇంకా ఐలైనర్ పెట్టుకునే టైంకి మా సార్ వచ్చాడు, మై సన్. హీ వాజ్ లిటిల్ క్రాంకీ. ఇంకా తర్వాత వీడియో ఐ కుడెంట్ రికార్డ్ ఇట్, బట్ దిస్ ఓవరాల్ లుక్ విత్ ఇక్కత్ దుపట్టా అండ్ జ్యువెలరీ. ఆ లింక్ అన్ని పెడతాను, బట్ నేను చాలా కష్టపడ్డాను నిల్చోడానికి యాక్చువల్లీ, చాలా వన్ లెగ్ పైన బ్యాలెన్స్ చేసి. అండ్ హియర్ హ్యావింగ్ సమ్ గుడ్ టైమ్ విత్ సమ్ ఫ్రెండ్స్. అండ్ చిన్న
భోగిపళ్ళు సెషన్ అండ్ ఫోటోషూట్ సెషన్ కిడ్స్కి పెట్టాము. దాని తర్వాత భోగి పళ్ళు పోసాము కిడ్స్ పైన, కానీ ఓన్లీ ఫ్లవర్స్ పోసాము. యాక్చువల్లీ పళ్ళు దొరకలేదు ఇక్కడ, జస్ట్ ఫ్లవర్స్ పోసేసి యాజ్ యూజువల్ మై సన్ వాజంట్ కోఆపరేటింగ్. వాడు 3 years old, వాడంతా కోఆపరేట్ చేయలే, కానీ పాప చాలా కోఆపరేట్ చేసింది. అండ్ ఆల్సో ఇది కుర్తా నేను యాక్చువల్లీ ఒక వెబ్సైట్ ఉంటుంది లిటిల్ మఫెట్ అని, దే హ్యావ్ అమేజింగ్ ఇండియన్ collection for kids, so do check it out. And the kid, he was happy wearing this. దాని తర్వాత నైట్ అయ్యేసరికి ఇంకా భోగి మంటలు పెట్టేసి వీ వర్ హ్యావింగ్ సమ్ గుడ్ టైమ్ విత్ ఫ్రెండ్స్ బ్యాక్ యార్డ్లో. వీ హ్యాడ్ దిస్ ఫైర్ పెట్టి దాంతో సెటప్ చేసేసి కొన్ని నవధాన్యాలు అవన్నీ భోగి మంటల్లో వేసి వీ హ్యాడ్ అ గుడ్ టైమ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను కూర్చొనే ఉన్నాను బికాస్ ఐఎమ్ స్టిల్ రికవరింగ్ ఫ్రమ్ మై యాంకిల్ ఫ్రాక్చర్. అండ్ నేను యాక్చువల్లీ సపోర్ట్ లేనిది ఒక్క అడుగు కూడా పెట్టలేను. ఐఎమ్ యూజింగ్ మై నీ స్కూటర్ ఇప్పుడు. యా, సో లవ్ సెలబ్రేటింగ్ అన్ని ఇండియన్ ఫెస్టివల్స్. మేము చాలా ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేస్తాము. యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటాను. ఐ మేక్ ష్యూర్ వి ఫాలో ఆల్ ద ట్రెడిషన్స్ అండ్ పిల్లలకి అన్నీ తెలియాలి, మన తెలుగు పద్ధతులన్నీ తెలియాలి అనేసి. ఐ జస్ట్ హోప్ దిస్ భోగి burns away all the negativity and bad luck and all the bad things that's happening in the world and bring in positivity and positive vibes, because this last year has been very tough for me. Naaku emotionally and physically was a very challenging year. Hope things settle down soon, but life moves on. So ikkada varaku chusnanduku thank you so much. Please support me by subscribing to my channel, and you can follow me on Instagram too. Thank you.